తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పాలేరు కృష్ణా నదుల సంగమం ఒడ్డున మనకు ఒక అందమైన ప్రాంతం ఉంది. ఆ అందమైన ప్రాంతానికి ఒక అందమైన పేరు కూడా ఉంది. అలకనంద రివర్ ఫ్రంట్ విత్ అ వెరీ ఎస్థెటిక్ నేమ్ సార్. థ్యాంక్స్. I have with me the chief promoter of Alaknanda River Front, Sri AVR Chaudhary garu. వారితో మాట్లాడబోతున్నాం. అలకనంద అని పేరు పెట్టినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు. వినంగానే చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్. అసలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో ఇది ఒక్కటి తప్ప మనకు తెలిసి వేరేది లేదు. రియలైజ్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఎంటైర్ ఇండియా వి ఆర్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్ అనేది అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ సైడ్. వెరీ హ్యాపీ సార్. ఈ ఐడియా పుట్టడానికి కారణం ఏంటి సార్? వై డిడ్ యూ వాంట్ టు ఎన్విజన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్? ఆంధ్ర తెలంగాణకి సెంటర్లో ఈజ్ ద మోస్ట్ ఫ్యూచరిస్ట్ గ్రోత్ కారిడార్ అనేది ఆ మాస్టర్ ప్లాన్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది. ఇట్లాంటి ల్యాండ్ రెండు నదుల సంగమం దగ్గర లైవ్ ఫస్ట్ థింగ్ లెట్ us లాక్ దిస్, ఎందుకంటే ఇంతకంటే జీవితంలో ఛాన్స్ రాదనేది ఆ రోజు అర్థమైంది. మీరు ఎవరైనా ఒక టార్గెట్ గ్రూప్ అనుకున్నారా? ఇక్కడ ఎవరు కొనుక్కుంటారు? యంగ్ కపుల్సా, లేకపోతే కొంచెం వెల్ సెటిల్డ్ బిజినెస్ పీపులా, ఎన్ఆర్ఐసా, ఇలా మీకు ఉండుంటుంది ఒక విషయం. ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇండియాలో అన్ని ఏజ్ గ్రూప్స్ కి, అంటే టాడ్లర్స్ టు గ్రాండ్ పేరెంట్స్ కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ లేదు. యూ హ్యావ్ సంథింగ్ ఫర్ ఆల్ ఏజెస్ అన్నది, దాంతోనే నాకు ఆ క్యాప్షన్ వేర్ లైఫ్ రీస్టార్ట్స్, అక్కడ జీవితం పునఃప్రారంభం. ఫ్లోరిడాలో సెటిల్ అవుదాం అనుకున్నాం. సెర్చ్ చేస్తా అంటే రివర్ ఫ్రంట్ ఇండియాలో ఉంటుంది, ఆంధ్రాలో అనుకోలేదు అని చెప్పి దే జస్ట్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఎక్స్పీరియన్స్. 1 lakh వ్యూస్ ఇన్ 3 days. టెస్టిమోనియల్ 50 varieties ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ దాంట్లోనే మేము పండిస్తున్నాం. 40 varieties ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 40 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసాం. మనకి వర్షాలు పడితే ఈ మధ్య చూస్తున్నాం ఎడాపెడ నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అవి మీరు మరి అంటే ఆర్కిటెక్ట్స్ ని పెట్టా, ఇంజనీర్స్ ని పెట్టి మీరు అసెస్ చేశారు అక్కడ రిస్క్ ఎలా ఉంటుంది? గత 100 సంవత్సరాల ఫ్లడ్ లెవెల్స్ మేము స్టడీ చేసాం. 18 అడుగులు కిందకు వచ్చి ఆగిపోయింది మా ల్యాండ్. సినిమా స్టైల్లో చెప్పాలంటే గుంటూరు విజయవాడ మునిగితేనే అలకనంద మునుగుతుంది, కానీ గుంటూరు విజయవాడ విల్ నెవర్ గెట్ డ్రౌండ్ ఇన్ లైఫ్. అది వెరీ క్లియర్. అలకనంద పర్స్పెక్టివ్ లో less than 2 hours ఫ్రమ్ హైదరాబాద్. రైట్ నౌ ఇట్ టేక్స్ 3.5 hours. కోట్లింగాల టెంపుల్ నుంచి పూజాలను తీసుకొచ్చాం 12 మందిని. దే స్టార్టెడ్ చాంటింగ్. బై 7 o'clock ద ఎంటైర్ స్కై హాస్ బికమ్ ఆరెంజ్. దేర్ ఆర్ 200 లేడీస్. దే స్టార్టెడ్ క్రైయింగ్. శివుడు ఆకాశం నుంచి దిగొచ్చాడా అన్నట్టు ఎంటైర్ వ్యాలీ వాజ్ వైబ్రేటింగ్ విత్ మ్యూజిక్. ఈవెన్ ద పూజారి స్టార్టెడ్ డాన్సింగ్. దే వెంట్ ఇన్ టు ట్రాన్స్. సో అంటే ఈ ప్రాంతం ఆల్మోస్ట్ ఇది స్వయంభూగా ఇది వచ్చిన తర్వాత జీవితం అంటే ఒక విలువ తెలిసే వ్యక్తులందరూ వచ్చి ఉండే ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఇది. అదే లోపల మాకు ఆనందం ఏంటంటే వరల్డ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అలకనంద అనేది లోపల ఆనందంగా ఉంటుంది. అలకనంద రివర్ ఫ్రంట్, జీవితం పునః ప్రారంభం. Finally, I'm here. Alakananda. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పాలేరు కృష్ణా నదుల సంగమం ఒడ్డున మనకు ఒక అందమైన ప్రాంతం ఉంది. ఆ అందమైన ప్రాంతానికి ఒక అందమైన పేరు కూడా ఉంది. అదే అలకనంద రివర్ ఫ్రంట్. వినడానికి చాలా నమ్మశక్యంగా లేనట్టుగా అంత బాగుందన్నమాట. కానీ పేరు కంటే గొప్పగా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి ఒక వాళ్ళకి ఇష్టమైన ఒక సౌధంగా మారుతోంది. ఇంతకీ ఈ ఐడియా వెనక విషయం ఏమిటి? ఈ ప్రాజెక్ట్లో ఏమేమి విశేషాలు ఉండబోతున్నాయి? ఐ హ్యావ్ విత్ మీ ద చీఫ్ ప్రమోటర్ ఆఫ్ అలకనంద రివర్ ఫ్రంట్, శ్రీ AVR చౌదరి గారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. అలకనంద అని పేరు పెట్టినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు. వినంగానే చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్. సో అలకనంద రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ సార్, అసలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో ఇది ఒక్కటి తప్ప మనకు తెలిసి వేరేది లేదు. సో ఇది చాలా సాహసోపేతమైన డెసిషన్ మీకు. ఎందుకంటే రివర్ ఫ్రంట్ అనగానే మనకి అనేక నియమ నిబంధనలు, 2 రాష్ట్రాల పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. దట్ టు 3 kilometer రివర్ ఫ్రంట్ అనేది ట్రూలీ రేర్, విచ్ ఐ కెన్ నౌ కన్ఫెస్. వెరీ ట్రూ సార్. మామూలుగా తీసుకున్నప్పుడు చెప్తే ఏదో మందే ఒకటేలే అని గొప్పగా ఫీల్ అవుతారు అనుకుంటారు. బట్ ఐ నౌ రియలైజ్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఎంటైర్ ఇండియా దట్ వీఆర్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్ అనేది అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ సైడ్. వెరీ హ్యాపీ సార్. ఆబ్వియస్లీ ఐ మీన్ ఈ ఐడియా పుట్టడానికి కారణం ఏంటి సార్? వై డిడ్ యూ వాంట్ టు ఎన్విజన్ రివర్ ఫ్రంట్? సో అదేంటంటే ఆంధ్ర తెలంగాణ స్టేట్ డివైడ్ చేసేటప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని. ఆ టైంలో ఏంటంటే మనకి, నేను విజయవాడ బాయ్, నాకు అనిపించింది లైఫ్ టైంలో ఇంకా ఛాన్స్ రాదు, మన కొత్త క్యాపిటల్ వస్తుంది, నేను రియల్ ఎస్టేట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అక్రాస్ ఇండియా నాకు ఆపరేషన్స్ ఉన్నాయి. సో నేను వెళితే కనుక ఇదే ఛాన్స్ అని చెప్పి నేనేం చేశానంటే ఫస్ట్ మొత్తం మాస్టర్ ప్లాన్ స్టడీ చేసాం. అంటే
ఎక్కడ వాటర్ వేస్ వస్తుంది, ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్లు వస్తాయి, ఎక్కడ అనేది ఒక హై లెవెల్లో చేసాం. ఒక 1 year వీ హ్యావ్ కేర్ఫుల్లీ స్టడీ. 2014 స్టేట్ డివైడ్ అయింది. 15 వరకు స్టడీ చేసిన తర్వాత మేము కొన్ని ప్రాజెక్ట్స్ స్పాట్ చేసాం. దాంట్లో మొదటి నుంచి ఒక వ్యూ ఉండేది, ఆంధ్ర తెలంగాణకి సెంటర్లో ఈజ్ ద మోస్ట్ ఫ్యూచరిస్ట్ గ్రోత్ కారిడార్ అనేది ఆ మాస్టర్ ప్లాన్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది. సో అకార్డింగ్లీ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఏ ప్రాపర్టీస్. అప్పుడు పర్టికులర్గా రివర్ ఫ్రంట్ అనేది మైండ్లో లేదు, ఒక మంచి ప్రాపర్టీ ఉండాలని. మా అదృష్టం బాగుండి 3 కిలోమీటర్, యాక్చువల్లీ 3.3 కిలోమీటర్ రివర్ ఫ్రంట్, 2 నదుల సంగమం చూసినప్పుడు నాకైతే నమ్మబుద్ధి కాలేదు, ఇట్లాంటి ల్యాండ్ ఉంటుందా, దొరుకుతుందా అని. సెకండ్ మీరు అన్నారు సాహసం అనేది, అది కరెక్ట్గా దాని ఎడ్జ్లు అన్ని జంగల్స్ ఉన్నాయి. కాకపోతే ఎందుకు దానికి అట్రాక్ట్ అయ్యామంటే 40 అడుగుల ఎత్తులో ఉంది. 40 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ యాంగిల్లో రిస్క్ లేదు అనేది అప్పుడు ఆ రోజు అర్థమైంది. ఓకే. సెకండ్, ఇట్లాంటి ల్యాండ్ 2 నదుల సంగమం దగ్గర లైవ్, ఎందుకంటే మీ కృష్ణా రివర్ 1 కిలోమీటర్ వైడ్, 1 కిలోమీటర్ వైడ్, దట్టు డౌన్ స్ట్రీమ్. పులిచింతల డ్యామ్ మన పైన ఉంది, అంటే మనకు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ వాటర్ లేకపోతే మనకు నేను విజయవాడ బాయ్ని కాబట్టి వీల్ నాట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ విజయవాడ అనేది అర్థమైంది. అంటే నీళ్ళు ఎప్పుడు ఉంటాయనేది అది అర్థమైంది. అన్న తర్వాత ఫస్ట్ థింగ్ లెట్ అస్ లాక్ దిస్, ఎందుకంటే ఇంతకంటే జీవితంలో ఛాన్స్ రాదనేది ఆ రోజు అర్థమైంది. కాకపోతే మా బెంగళూరు బిల్డర్స్ వీళ్ళంతా, నువ్వు చాలా ఇదేంటి ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి బెంగళూరులో ఎక్కడికో వెళ్ళిపోతావేంటి, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. చాలా ఎంటర్ నేదర్ అమరావతి నార్ హైదరాబాద్, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది వాళ్ళకి అసలు అర్థం కాల. సో దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ వేర్ ఆ ప్రాజెక్ట్ని అట్లా స్పాట్ చేసాం. చేసిన తర్వాత దానికి మంచి యునిక్ నేమ్ పెట్టాలి, ఒక మిస్టిక్ సౌండింగ్ నేమ్, ఎగ్జోటిక్ నేమ్. మీరు ఇందాక అడిగారు అసలు ఈ నేమ్ ఎట్లా అని చెప్పి. ఎగ్జోటిక్ నేమ్ అంటే ఒక మొత్తం ఒక 30-40 నేమ్స్ మన పిల్లలకు పేరు అలాగే నిజంగా ఎతికితే మా వైఫ్ పిల్లలు అంత నవ్వారు, మరి ఇది చాలా వింతగా ఉంది, ఎంత కష్టపడాలంటే నో లెట్స్ సర్చ్ ఫర్ ఇట్. వాళ్ళు ఒక 1 month కష్టపడి ఒక లిస్ట్ ప్రొడ్యూస్ చేశారు, ఒక 63 నేమ్స్. అదంతా చేస్తే అలకనంద అనేది అసలు నెంబర్ 1 చాయిస్, ఆన్ ద స్పాట్, ఇన్స్టంటేనియస్ అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ 1 more స్టెప్, ఈ ప్రాజెక్ట్ నాకు మైండ్లో ఉంది, జీవితం అక్కడికి వెళ్తే పునఃప్రారంభం అనేది అవుతుందా అనేది ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాం, వేర్ లైఫ్ రీస్టార్ట్స్, అక్కడ జీవితం పునఃప్రారంభం. ఏ కోణ నుంచి సార్? అంటే పర్యావరణం అంత అనుకూలంగా ఉంది, నది వెనకాల ఫారెస్ట్ రిజర్వ్ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఆ రిఫ్లెక్స్, ఈ 2 మాత్రం డేరింగ్ డెసిషన్. అలకనంద, వేర్ లైఫ్ రీస్టార్ట్, జీవితం పునఃప్రారంభం, దాంతో నా జర్నీ స్టార్ట్ అయింది. సో వేర్ లైఫ్ రీస్టార్ట్స్ అంటే అందరికీ వర్తిస్తుంది, కానీ మీరు ఎవరైనా ఒక టార్గెట్ గ్రూప్ అనుకున్నారా? ఇక్కడ ఎవరు కొనుక్కుంటారు? యంగ్ కపుల్సా, లేకపోతే కొంచెం వెల్ సెటిల్డ్ బిజినెస్ పీపులా, ఎన్ఆర్ఐసా, ఇలా మీకు ఉండుంటుంది ఒక విషయం? ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇండియాలో అన్ని ఏజ్ గ్రూప్స్కి, అంటే టాడ్లర్స్ టు గ్రాండ్ పేరెంట్స్కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ లేదు. ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై 3 ఫేమస్ టెంపుల్స్. కోటిలింగాల టెంపుల్, గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు విజయవాడ ఆశ్రమం ఎక్స్పాన్షన్ కోసం దే హ్యావ్ టేకెన్ అన్ ఆశ్రమం, 2 ఎకరాలు మన దగ్గర తీసుకున్నారు ఇక్కడ అలకనందలోనే. దెన్ వేదాద్రి ఈజ్ అనదర్ ఫేమస్ టెంపుల్ ఇన్ 1 corner. సో 3 corners వీ హ్యావ్ 3 temples. సో ఇట్స్ ఎ స్పిరిచువల్ డెస్టినేషన్. సో సెకండ్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఫారెస్ట్, 30,000 acres ఆఫ్ ఫారెస్ట్, దెన్ లాడ్ ఆఫ్ గ్రీనరీ. సో ఇట్స్ ఎ నేచర్ డెస్టినేషన్ అని అర్థమైంది. తర్వాత అడ్వెంచర్, బికాజ్ యూ కెన్ హ్యావ్ ఏ రివర్ స్పోర్ట్స్, యూ కెన్ హ్యావ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది అర్థమైంది. అంటే అర్థం ఏంటి, యంగ్స్టర్స్ విల్ బీ ప్లేయింగ్ అండ్ డూయింగ్ దేర్ ఫన్. Middle aged will be maybe relax in the club and having a fun and eating, drinking, whatever they want to do. While all these people are engaged, elders are generally fed up of this long entertainment. So evenings temple ki atla walk lellalankunte they can go. So that means from a toddlers to grandparents, you have something for all ages annadi. దాంతోనే నాకు ఆ క్యాప్షన్, జీవితం అక్కడ పునఃప్రారంభం. ఇప్పుడు మనం పల్లెటూరులో వెళ్తాం, చెట్లకి జాంకాయలు కోసుకోవడం, ఉసిరికాయలు కోసుకోవడం, అట్లాంటి కోతి పనులు చేసేవాళ్ళం. అవును. I visualize that because we also planned for a 40-50 varieties of fruits and vegetables. దాంట్లోనే మేము పండిస్తున్నాం 40 varieties of ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. 40 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసాం. చేసినప్పుడు ఇదేమని మనం చెట్లు ఎక్కేవాళ్ళం, మన పిల్లలు మనం అన్ని కోతేశాలు వేసేవాళ్ళం. దిస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ యూ కెన్ గివ్ టు ద చిల్డ్రన్. ఇట్లా మల్టిపుల్ థాట్స్. చౌదరి గారు ఉన్నమాట మాట్లాడుకుందాం ఓపెన్గా. అందరికీ చాలామంది డౌట్స్ వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకి హైడ్రాలు అవి వచ్చాక వాటర్ ఫ్రంట్ అనగానే ఫస్ట్ పర్మిషన్స్ గురించి అడుగుతారు. కరెక్ట్. మీకు కష్టమైందా పర్మిషన్స్ అవి తెచ్చుకోవడం? తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఉండాలా? దీనికి ఏ క్లియరెన్సెస్ తెచ్చుకోవాల్సి వచ్చింది మీరు? ఉండాలి, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రూల్ కాల్డ్ కోస్టల్ CRZ నామ్స్. CRZ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో డిస్క్రిషన్. సో CRZ నామ్స్ ప్రకారం రివర్, నాది మెయిన్ రివర్ అయితే కనుక 330 feet 100 meters ఫ్రమ్ ద రివర్ బౌండరీ
టు దట్ యూ కెనాట్ సెల్ ప్లాట్స్, యూ కెనాట్ కన్స్ట్రక్ట్ హోమ్స్ చేయకూడదు. చేయకూడదు. దాని ప్రకారం నేనేం చేశాను, ఫస్ట్లో అందరూ అన్నారు నీ చాలా లాస్ అవుతావేమో, ఎందుకంటే 1.5 గజాల ల్యాండ్ మనం వదులుకోవాల్సి వచ్చింది, నా ఓన్ ల్యాండ్ ఫర్ ఏ బఫర్ జోన్. ఇప్పుడు టు అండర్స్టాండ్, మీరు హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఈజ్ 1 కిలోమీటర్ లాంగ్ అండ్ 60 feet వైడ్. అవర్ ట్యాంక్ బండ్ ఈజ్ 330 feet వైడ్ అండ్ 3 kilometer లాంగ్ ఈజ్ వాట్ యూ కెన్ విజువలైజ్. అవునవును. సో దాన్ని బిల్టప్ చేసి we have taken permissions accordingly as per that. We have left entire 330 feet. We have sacrificed our land and taken permission. That is where మా వాళ్ళు చాలా హెసిటేట్ చేశారు. ఇది టీమ్ ఫస్ట్ అండ్ ఓన్లీ కైండ్ ఆఫ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అంటే అట్లా పెట్టకూడదేమన్నారు. ఐ సెడ్ yes we can do because we have left the buffer zone and there is nobody else who has done like this అని చెప్పి. సో ఓషన్ అనుకోండి, సపోజ్ ఓఎంఆర్ మన మహాబలిపురం ఇవన్నీ, అక్కడ 500 meters యూ టు లివ్. ఇక్కడైతే 100 meters, అక్కడ 500 meters. అదే రివర్ లెట్ అనుకోండి, రివర్ లెట్ అయితే 30 meters. సో 500 meters, 100 meters, 30 meters. అవును సార్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు వర్షాలు పడితే ఈ మధ్య చూస్తున్నాము ఎడాపెడ నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అవి మీరు మరి అంటే ఆర్కిటెక్ట్స్ని పెట్టా, ఇంజనీర్స్ని పెట్టి మీరు అసెస్ చేశారు అక్కడ రిస్క్ ఎలా ఉంటుందని? ఇది ఫస్ట్ క్వశ్చన్. మా ఇమేజ్ ఇప్పుడు మీరు చూసుంటారా, అలక్నంద అని ఏరియల్ వ్యూ చూడంగానే మై గాడ్ సో గుడ్, బట్ సెకండ్ మై గాడ్ ఈ ఫ్లడ్ కమ్స్, నీళ్లు మా కాంపౌండ్లోకి వస్తాయని. ఇది సీక్రెట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు 40 feet అబోవ్ నార్మల్ రివర్ వాటర్ లెవెల్. సో గత 100 సంవత్సరాల ఫ్లడ్ లెవెల్స్ మేము స్టడీ చేసాం. చేసిన తర్వాత 18 అడుగులు కిందకు వచ్చి ఆగిపోయింది మా ల్యాండ్. ఒక సినిమా స్టైల్లో చెప్పాలంటే గుంటూరు విజయవాడ మునిగితేనే అలకనంద మునుగుతుంది, కానీ గుంటూరు విజయవాడ విల్ నెవర్ గెట్ డ్రౌండ్ ఇన్ లైఫ్. అది వెరీ క్లియర్. సో అంటే జనరల్ మన శ్రోతలకి అర్థం కావడానికి డ్రామా లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. సో 40 feet అబోవ్ టేబుల్ టాప్ ల్యాండ్ వెరీ రేర్. అండ్ ఫస్ట్ రీజన్ అసలు నేను దీనికి ప్రొసీడ్ అయిందే బికాస్ ఆఫ్ దట్ సేఫ్టీ. అదర్వైజ్ నేను అసలు ఇప్పుడు రిస్క్ బెంగళూరు నుంచి నేను ఐఎమ్ వెల్ సెటిల్డ్, వీఆర్ ఇన్ ద టాప్ సొసైటీ ఆఫ్ బెంగళూరు, వెల్ సెటిల్డ్ క్లబ్ మెంబర్. రియల్ ఎస్టేట్తో అపారమైన అనుభవం ఉంది. కానీ సో నేను వచ్చేటప్పుడు నా రిస్క్ ఎక్కువ ఉంది. మిగతా వాళ్ళకి ఏముంది, ఒక ప్లాట్ కొంటే ఒక 60 లక్షల నుంచి 1.5 కోటి మధ్యలో ఒక ప్లాట్ కొనుక్కుంటారు. బట్ నేను నాది 500-600 కోట్లు నాది రిస్క్ ఉంటుంది కదా. అందరికంటే నేను ఐఎమ్ మోర్ వరీడ్ దెన్ అదర్స్. కాబట్టి అన్ని నిర్ధారణ చేసుకుని నిక్షేపంగా ఉంటుందని మీకు మనసుకి పూర్తిగా అంగీకారం అయ్యాకే మీరు ప్రాజెక్ట్ నో టెన్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ రూల్. అవును, చాలా బాగుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ డన్ ఎ జాయింట్ సర్వే. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఏ గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం అప్ టు చీఫ్ ఇంజనీర్, దే హ్యావ్ విజిటెడ్ పర్సనల్లీ, ఇన్స్పెక్టెడ్. దెర్ ఇస్ ఏ రిటర్న్ రిపోర్ట్స్ ఇన్ ద గవర్నమెంట్. అది ఇట్స్ నాట్ ఈవెన్ వెర్బల్, ఎవ్రీథింగ్ ఈజ్ సర్వే రిపోర్ట్స్. సో ఇట్ విల్ బీ సేఫ్ అండ్ ఫైన్. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఇదివరకు 6 గంటలు అనేవారు, ఇప్పుడు ఫాస్ట్గా కొట్టేస్తే ఒక 5 గంటల్లో వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి 4.5 గంటలు. ఇంకా కూడా ఫాస్ట్ రోడ్ రాబోతుంది అని తెలిసింది. అవును. సో ఆల్సో మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా. అవును. సో 2.5 hours విజయవాడ వెళ్ళిపోవచ్చు అని. సో టెల్లస్ సార్, ఇక్కడి నుంచి తెలంగాణ టు విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఏ విధంగా అనుకూలంగా ఉంది, అవును, అలాగే అటువైపు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ అనుకూలం? ఇప్పుడు ఫస్ట్ విజయవాడ, హైదరాబాద్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన R&B మినిస్టర్, ఆయన బాగా ప్యాషనెట్గా తీసుకున్నారు దీని గురించి. తెలంగాణ అయినా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బోత్ ఆర్ తెలుగు స్టేట్స్, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ ఇన్ ఎకానమీ. అది ఇద్దరు రాష్ట్రాలకి తెలుసు. ఈయన ఏం చేస్తారంటే, మా గోల్ ఈజ్ టు రీచ్ విజయవాడ ఇన్ 2.5 hours అని చెప్తా ఉండేవాళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళంతా అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉండేవాళ్ళు. జనాలు నవ్వేవాళ్ళు, 5 గంటలు పట్టేది 2.5 గంటలు మరీ వింతగా ఉంటుందని. కానీ ఇది 6 lane యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. మొన్న నితిన్ గడ్కరీ గారు మన జాయింట్గా మన బాబు గారితో మీటింగ్ చేసినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో దే సెడ్ హమ్ ఆప్కో 2.5 घंटे में విజయవాడ పਹੁంచా దేంగే అంటే ఫ్రమ్ హార్సెస్ మౌత్ అనౌన్స్డ్. 7,000 కోట్లు బడ్జెట్ అప్రూవ్ చేశారు. వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తే అక్కడక్కడ మీకు 6 lane మెనీ పార్ట్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ. చాలా ఆశ్చర్యకరం సార్, డిస్టెన్స్ అంతే ఉంటుంది కదా డిస్టెన్స్, కానీ అది 120 kilometers ద పర్మిసిబుల్ స్పీడ్ లిమిట్ యాక్సెస్ కంట్రోల్డ్. దీంట్లో యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అయిన తర్వాత యాజ్ పర్ నేషనల్ హైవే నామ్స్ 120 kilometers. ఈ రోజులు మీకు తెలుసు, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్, బాగా ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు 100-120 కంటే తక్కువ ఎవరు ట్రావెల్ చేయరు. మీకు యంగ్స్టర్స్ అయితే 140 అంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం 120 kilometers పెట్టారు. యూ జస్ట్ ఎక్స్ట్రాపోలేట్, మీరు డిస్టెన్స్ 240 kilometers విజయవాడ అంతే. 200 దాన్ని డివైడ్ చేసుకోండి, మీకు ఆన్సర్ మీకే ఉంటుంది. 2.5 hours మీరు వద్దన్నా కథన జరిపదు. ఎందుకంటే 4 టోల్ గేట్లు ఉన్నాయి. ఇదివరకు టోల్ గేట్ల దగ్గర మీరు ఆగేవాళ్ళు టోల్ కడతానికి. ఇది యాక్సెస్ కంట్రోల్.
మీరు ఆగాలన్నా మీరు బ్రేక్ వేయాలన్నా ఏనివర్ యూ విల్ కంటిన్యూ టు గో. సో వన్స్ యూ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ యూ రీచ్ ఇన్ 2.5 hours. అలకనంద పర్స్పెక్టివ్, నా ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్లో అంటే లెస్ దెన్ 2 hours ఫ్రమ్ హైదరాబాద్. రైట్ నౌ ఇట్ టేక్స్ 3.5 hours. ఇప్పుడు ఇంకా రోడ్ వర్క్స్ జరుగుతుంటే ఇంకా 4 గంటలు పడుతుంది, ఎందుకంటే డైవర్షన్స్ ఉన్నాయని చోట. సో నేను అందరికీ ఏం చెప్పేవాడినంటే 2 గంటల్లో మీరు త్రూ ఏ 6 lane మంచిగా వితౌట్ ఎనీ స్ట్రెస్ యూ ఆర్ ఏబుల్ టు రీచ్, యూ కాంట్ గెట్ ఏ బెటర్ ప్రాజెక్ట్. మీరు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక ఏరియా నుంచి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఆ 3 గంటలు మీరు ట్రాఫిక్లో తిట్టుకుంటా దేశం మొత్తం తిట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ అట్లా కాదు, 6 lane యూ ఎంటర్, ఈవెన్ ఎవర్ కిడ్ కెన్ డ్రైవ్ ద కార్, ఎందుకంటే యాక్సెస్ కంట్రోల్ 6 lane, ఈవెన్ ఏ చైల్డ్ కెన్ డ్రైవ్ ద కార్. అటువంటి ఒక చాలా మంచి ఆపర్చున్ లొకేషన్ ఇది. అవును సార్, ఇప్పుడు ఈ నదుల సంగమం అనగానే చాలామందికి సెంటిమెంట్. అక్కడ నదికి హారతిచ్చి సంగమం జరిగే సంగం ఘాట్లో అవును ఇట్స్ అ వెరీ పవిత్రమైన ఒక భావన ఉంటుంది. అవును. మీకు ఎలా అనిపించింది వెన్ యూ యాక్చువల్లీ వెంట్ దేర్? డిడ్ యూ ఫీల్ అని? మీరు బాగా నమ్ముతారా ఇవన్నీ? యా, నేను నమ్ముతాను. ఎందుకంటే గణపతి సత్యనారాయణ స్వామి గారు 2 ఎకరాలు తీసుకున్నారు కదా. ఫస్ట్ నేను ఆయన ఆశ్రమం మైసూర్ వెళ్ళి ఆయనకు స్వామీజీకి రూమ్లో ప్రైవేట్గా కలిసి, సార్ ఒక నా కళ ఒకటి ఉంది, మీరు కాశీ చూసుంటారు, గంగా ఆరతి ఇబ్రహీంపట్నం దగ్గర బాబు గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ ఆరతి ఎట్ ఇబ్రహీంపట్నం జంక్షను. గంగా ఆరతి ఎట్లా ఇస్తారో కృష్ణ ఆరతి అట్లా ఇచ్చే డ్రీమ్ ఒకటి ఉంది సార్ నాకు. మీరు ఆశ్రమం నుంచి మీరు ఒకళ్ళని రన్ చేయబోతున్నారు, మేము ఒక గ్రూప్ ఫార్మ్ అవుతాం, అలకనంద ఒక టీమ్ ఫార్మ్ అవుతాం, దాంట్లో మీరు కండక్టింగ్ మీరు చేయండి, ఫిజికల్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ అడ్మిన్ మొత్తం నేను చేస్తాను. లెటర్ స్టార్ట్స్ వన్స్ ఇన్ ఏ మంత్ 1 ఆరతి, అండ్ దెన్ గ్రాడ్యుయేట్ టు వన్స్ ఇన్ 15 days, గ్రాడ్యుయేట్ టు వన్స్ ఇన్ ఏ వీక్, అండ్ దెన్ లైఫ్ విల్ బి డిఫరెంట్ అని చెప్పి ఒక ట్రైల్ వేసాను నేను. వన్ ఆఫ్ ది ఫంక్షన్కి ఈవినింగ్ 5:30కి చాంటింగ్ బిగిన్ చేశారు పూజారీస్, అండ్ బై వీ పుట్ ఏ కన్సోల్ 400 watts మ్యూజిక్ కన్సోల్ విత్ శివతాండం మ్యూజిక్ అంతా డీజే కన్సోల్, ట్రెస్ లైట్స్ మొత్తం చేసాం. స్టేజ్ ఇన్ ద వాటర్, కోట్లింగాల టెంపుల్ నుంచి పూజారులను తీసుకొచ్చాం 12 మందిని. దే స్టార్టెడ్ చాంటింగ్. బై 7 o'clock ద ఎంటైర్ స్కై హ్యాస్ బికమ్ డార్క్ అండ్ స్కై బికమ్ ఆరెంజ్ కలర్, ఎందుకంటే ఈ లైట్స్, ఈ డిస్కో లైట్స్ అంటే లేజర్ లైట్స్ ఇవన్నీ. బట్ దెన్ దెర్ ఆర్ 200 ladies, దే స్టార్టెడ్ క్రైయింగ్, ఎందుకంటే శివుడు ఆకాశం నుంచి దిగొచ్చాడా అన్నట్టుగా, ఎందుకంటే యు ఆర్ 40 feet డౌన్, ఆపోజిట్ ఈస్ 30,000 acres ఆఫ్ ఫారెస్ట్, ఎంటైర్ వ్యాలీ వాజ్ వైబ్రేటింగ్ విత్ ఏ మ్యూజిక్. ఈవెన్ ద పూజారి స్టార్టెడ్ డాన్సింగ్, దే వెంట్ ఇన్ టు ట్రాన్స్. సో వీ హ్యావ్ సా ద శాంపుల్ ఆఫ్ వాట్ కెన్ హ్యాపెన్ అనేది. ఆల్ ద లేడీస్ స్టార్టెడ్ క్రైయింగ్. ఆ ఒక్క నైటు ఈజ్ ఎనఫ్ ఫర్ అస్ టు ప్రూవ్. అందుకే స్వామీజీ దగ్గరికి ఎమ్మెన్నే వెళ్ళి నేను, సార్ వీ లెట్ us కండక్ట్, ఎందుకంటే మనం కండక్ట్ చేయలేము ఇప్పుడు. సో హీ వాజ్ ఆల్సో ఇన్ హిజ్ ఐస్ ఐ సీ ఎ ట్విలైట్, ఎస్ వై నాట్ వీ డూ అని చెప్పి. అంటే ఇది జస్ట్ స్మాల్ థాట్ అనమాట. చాలా అంటే ఒక ఆ డివైన్ వైబ్రేషన్ ఉండడం వల్ల ఒక విధమైన ఒక పవిత్రత, ఒక నిర్మలమైన వాతావరణం అయితే వస్తుంది సార్. అవును, చాలా బాగుంది సార్. ఐ థింక్ కానీ ఇప్పుడు మొత్తం ఈ అలకనంద రివర్ ఫ్రంట్లో సార్ ఎన్ని ప్రాపర్టీస్, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి మనకి? దీన్ని 3 phases డివైడ్ చేసాం. ఫస్ట్ ఫేజ్ 880 plots, phase 2 600 అండ్ phase 3 300. ఇది ఎందుకు చేసామంటే జనరల్గా మళ్ళీ నా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్, పర్టికులర్లీ ఆంధ్ర తెలంగాణ మొత్తం స్టడీ చేస్తే ఒక లేఅవుట్ ఇట్లాంటి పెద్ద చేసినప్పుడు ఏం చేస్తారు, జనరల్గా ఒక పెద్ద మెయిన్ రోడ్ వేసేస్తారు. అంటే ఐఎమ్ నాట్ వేరే బిల్డర్, నేనేం నెగిటివ్గా అంటలేదు, జనరల్ ట్రెండ్ చెప్తున్నాను. ఒక రోడ్ వేస్తారు, ఒక క్లీన్గా చేస్తారు, సిన్సియర్గానే చేస్తారు. ఒక ఏజెంట్లో ఒక 100-150 మందిని పెట్టేస్తారు, మొత్తం అమ్మేసి దెన్ దే గో టు ద సెకండ్ వెంచర్, థర్డ్ వెంచర్. మేమే అనుకున్నామంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఏ వాల్యూ టు ద పీపుల్, ఐ విల్ డివైడ్ ఇన్ టు 3 phases. ఐ విల్ ఫస్ట్ ఎంటైర్ 300 acres జనరల్ ఫెసిలిటీస్ అన్నీ లెవెలింగ్ అంతా చేసి డస్ట్ ఫ్రీ అట్మాస్ఫియర్ తీసుకొచ్చిన తర్వాత ఐ విల్ డూ phase 1 వెల్, అప్ టు ద లాస్ట్ డీటెయిల్. సో phase 1లో కూడా యాజ్ వీ కీప్ సెల్లింగ్ వీ కీప్ ఇంప్రూవింగ్ ద ఫెసిలిటీస్, వాల్యూస్ విల్ కీప్ షూటింగ్. అందుకే మేము ఎవ్రీ 30 plots వీ కీప్ రివైజింగ్ అవర్ రేట్. అది కొనకపోయినా మాకు సంబంధం లేదు, మీ విల్ కీప్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద లాస్ట్ 3-4 years. సో phase 2 వచ్చేదలకి ఇట్ గోస్ టు 1 particular లెవెల్. phase 2 మళ్ళీ లాంచ్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. phase 3 వచ్చేదలకి phase 1లో కొన్నాళ్ళకి అట్లీస్ట్ ఇట్ విల్ డబుల్ ఆర్ ట్రిపుల్ అనేది. యాజ్ ఎ ప్రమోటర్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఏ పబ్లిక్ డొమైన్, డబుల్ ట్రిపుల్ అవుతుందని నేను చెప్పదలుచుకోవాలి. బట్ ఏ విజన్, ఐ టెల్ మై పీపుల్ దట్ యూ కెన్ గివ్ ఏ విజన్ టు పీపుల్, యూ కాంట్ గివ్ ఏ గ్యారంటీ, యూ కెన్ గివ్ ఏ విజన్ దట్ ఇట్ కెన్ అప్రిషియేట్ వెరీ వెల్. సో వీఆర్ డూయింగ్ ఇన్ phases. ఇప్పుడు phase 1 ఈజ్ వాట్ వీఆర్ ఆఫరింగ్ బై అండ్ లార్జ్ బై ఇన్విటేషన్. మన ఫేస్బుక్ క్యాంపెయిన్ కొన్ని డిజిటల్ చేస్తున్నాము,
దట్ ఈస్ టు ఎక్వైర్ సమ్ గుడ్ ప్రొఫైల్ క్లయింట్స్. అదే మీరు అన్నారు కదా లైక్ మైండెడ్ ఉండాలి. సో ఎందుకంటే Already చాలా మంది వచ్చారు కదా సార్ మీకు. ఉన్నారు అంటే వరల్డ్ వైడ్ వీ హ్యావ్ క్లయింట్స్. ఐ సీ మై అదర్ యాంగిల్ ఐ హ్యావ్ నాట్ టోల్డ్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పర్టైజ్. ఐ యూస్ టు డూ ఏ రియల్ ఎస్టేట్ సెమినార్స్. 12 తప్పులు ప్రపంచంలో చేసేది ఎన్ఆర్ఐస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనేది నా టాపిక్. 700 సెమినార్లు, ఫ్రీ డిన్నర్ సెమినార్స్ అక్రాస్ వరల్డ్ ఐ హ్యావ్ హోస్టెడ్. పర్టికులర్లీ యుఎస్ ఎవ్రీ ఇయర్ ఒక 30 సిటీస్ మేము టూర్లు చేస్తూ ఉంటాం, సెమినార్లు, ఫ్రీ సెమినార్లు. దాంట్లో అందరికీ చెప్పేది ఇదే, మీరు కొనాలంటే ఎట్లాంటి అసెట్, మీకు సొంతగా ఉండటానికి కావాలా, మల్టిప్లై చేయడానికి కావాలా, ఇన్కమ్ కోసం కావాలా, ఈ గోల్ని బట్టి అమ్ముతాం. సో అలక్నందా కూడా మేము ఏమన్నా అంటే 3-in-1 గోల్. 3-in-1 అంటే మల్టిప్లై అవ్వడానికి కొనుక్కోవచ్చు, వీకెండ్ ఆర్ హాలిడే హోమ్ కొనాలంటే దీనికంటే మించిన యాసెట్ లేదు. ఎందుకంటే యూ కెన్ నో ఆన్ ద డే 1 ఇట్ ఈస్ సూటబుల్. థర్డ్, మీరు ప్రపంచం మొత్తంలో ఏ తెలుగాళ్ళైనా వెనక్కి ఇండియా రావాలంటే either హైదరాబాద్ అయినా చూస్ చేస్తారు, అమరావతి అయినా చూస్ చేస్తారు. ఇక్కడ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. యూ కాంట్ లీవ్ హైదరాబాద్ రిలేటివ్స్, బట్ సో యువర్ బాడీ సేస్ హైదరాబాద్, మైండ్ సేస్ అమరావతి. సో ఇక్కడ ఉంటే యు ఆర్ ఇన్ బిట్వీన్ 2 ప్లేసెస్. రెండు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉంది, మధ్యలో ఉంటారు. మీరు ఇటు కావాలంటే ఇటు ఎలా వస్తారు, మీ రిలేటివ్స్ వస్తారు. ఇట్స్ ఎ బిగ్ ఫన్. సో ఆ విజన్తో మేము phase 1 we already started selling from quite long time. Frankly, this is the first exposure I am doing into media through you. Otherwise, we are never into public domain. ఒక విధంగా ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంతమంది ఎంక్వైరీస్ ఏం చేశారు. అందులో ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, మీ ప్లాట్ సైజెస్ని బట్టి కొనడానికి కూడా అఫోర్డబుల్గానే ఉంది. అవును, అంటే మీరు పెట్టిన సుమారు నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ ఫర్ మోర్ ఎంక్వైరీస్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించాలి. నా నెంబర్స్ నేను ఇస్తాను, మా టీం నెంబర్ ఇస్తాను. అది సో అదే కానీ ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్ట్ సార్, మీరు ప్లాట్గా కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్ కావాలంటే పలు రకాల, మీ బ్రోషర్లు చూశాను, రకరకాల స్టైల్స్లో ఉంది. మనకి కుటీరం లాగా ఒకటి ఉంది, కేరళ స్టైల్ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. సో అది మీరు డిసైడ్ చేస్తారా, వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు కట్టించుకోవాలా, మీరు కట్టిస్తారా, ఎలా? లేదు, అది కడతాం అయితే మేమే కంపల్సరీ కట్టాలని చెప్తున్నాం. అది ఎందుకంటే సేఫ్టీ అండ్ లోపల ఉన్న క్యాంపస్లో సేఫ్టీ కోసం, తలకానొప్పి కూడా పోతుంది కదా, ప్లస్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం. లేకపోతే ఒక పీడబ్ల్యూడీ క్వార్టర్స్లో వాళ్ళు ఇల్లు కట్టారనుకోండి, వేరే వాళ్ళు కట్టినప్పుడు ఆ కాంప్లెక్స్ వాల్యూ పడిపోతుంది. సో మేము అది రెగ్యులేట్ చేస్తున్నాం. మా దగ్గర ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, రైట్ ఫ్రమ్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ, కొంతమంది ఢిల్లీ, బాంబే ఆర్కిటెక్ట్స్, ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. మీరు కొన్న తర్వాత మీకు ఒక కళ అనేది ఉంటుంది, మాకు ఇట్లాంటి ఇల్లు కావాలి, ఏదో ఉంటుంది. వాళ్ళు ఏదర్ చెప్తారు, లేకపోతే వాళ్ళు రెఫరెన్స్ ఇమేజ్ ఇస్తారు, మాకు ఇల్లు ఇట్లా ఉండాలి అన్నప్పుడు వీ డూ ఏ కస్టమ్ మేడ్ ప్లాన్ అండ్ గెట్ యువర్ అప్రూవల్. ఒక 2 నెలలు పడుతుంది చేయడానికి. దెన్ వన్స్ యూ అప్రూవ్ వీ దెన్ గివ్ ద బడ్జెట్. ఈచ్ హౌస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, మీ ఎలివేషన్ బట్టి బడ్జెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ వన్స్ యూ అప్రూవ్ వీ టేక్ జనరలీ 10 months. సో మా గోల్ ఏంటంటే ప్రతి ఇల్లు, ప్రతి స్ట్రీట్లో నడిచేటప్పుడు ఓ ఇది భలే ఉంది, ఓ మై గాడ్ దిస్ ఇస్ సో నైస్, అది బాగుంది అంటారు. 3వ సందులోకి వెళ్ళంగానే ఇది దానికంటే బాగుంది, అట్లాంటి వావ్ ఫీలింగ్ కోసం డూయింగ్. యూఎస్లో చాలామంది చెప్పారు వాళ్ళకి అక్కడ వాళ్ళ కోరికలు తగ్గట్టు కట్టుకోలేరంట, వాళ్ళకి ఫిక్స్డ్ ఇది ఉంటుంది. మన ఇండియాలోనే దట్ ఈస్ పాసిబుల్. సార్ రివర్ ఫ్రంట్ అంటే కొంచెం టెంపరేచర్ తగ్గుంటుందా? మామూలుగా అడుగుతున్నా మిమ్మల్ని. ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ ఆ గాలి వస్తుంది కదా రివర్ మీద నుంచి, వీఆర్ అంటే హైట్ కాబట్టి అక్కడి నుంచి వచ్చే గాలి, ప్లస్ మేము మ్యాక్రో అట్మాస్ఫియర్ టెంపరేచర్ 7 degrees తగ్గించడానికి టార్గెట్ పెట్టుకున్నాం. ఎలా చేస్తారు అది? 250,000 plants వీ వాంటెడ్ టు ప్లాంట్. ఆల్రెడీ క్లోజ్ టు 1.5 lakh plants ఆల్రెడీ ప్లాంటెడ్. విజిట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. అసలు ప్రతి స్ట్రీట్లో వాక్ చేసేటప్పుడు చెట్ల కింద నుంచి వాక్ చేసుకుంటే క్లబ్కి, మీరు ఎనీవేర్ టు ద క్లబ్ హౌస్ యూ విల్ వాక్ అండర్ ద ట్రీస్. ఆల్రెడీ క్యానపీస్ ఫార్మ్ అయిపోయినాయి పైనుంచి. సో మ్యాక్రో టెంపరేచర్ ప్లస్ 50 acres బొటానికల్ గార్డెన్ చెప్పాను కదా, దాంట్లో నేను అనుకోవడం ఈజీలీ అరౌండ్ 40,000-50,000 ప్లాంట్స్ అక్కడ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు 7 degrees టెంపరేచర్ తగ్గుతుంది. విజయవాడ వేడికి అటు అన్ని విధాలా మీరు. టు బి ఫ్రాంక్ నేనేం చెప్తానంటే లిటిల్ ఇన్ఫీరియర్ టు హైదరాబాద్, సుపీరియర్ టు విజయవాడ. అంటే ఒక ఫ్రాంక్ టాక్లో అది మామూలుగా ఇన్ జనరల్. సమ్మర్లో ఎక్కడైనా కొద్దిగా సల్ట్రీనెస్ వేడి ఉంటుంది, బట్ 8 months in a year యు ఆర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ సెట్టింగ్. పర్టికులర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ యూ కాంట్ బై విత్ మనీ. ఒకసారి వాక్ చేసేటప్పుడు నేను ఎవ్రీడే మార్నింగ్ ఎవ్రీడే నవ్వుతా ఉండి మా ఫ్యామిలీ రోజు చూసేసి ఎన్ని ఫోటోలు తీస్తారండి. నా మొబైల్ తీస్తే మీ దగ్గర కనీసం 1 lakh photos ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం ఎవ్రీ డే ఐ విల్ టేక్. టు మీ ఇట్ అపియర్స్ డిఫరెంట్, ఎవ్రీ డే అపియర్స్ డిఫరెంట్. దట్స్ వేర్ ప్రాబ్లీ లైఫ్ ఈస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ డే. అక్కడ ఉంటే కనుక ఆ వేర్ లైఫ్ రీస్టార్ట్స్ అనేది ఆ క్యాప్షన్. నాకు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ ద బెంగళూరు నుంచి ఐ హ్యావ్ షిఫ్టెడ్. I think probably I have not shared with you.
2 years బ్యాక్ పర్మనెంట్లీ విత్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ లైఫ్ ఐ షిఫ్టెడ్ టు Shift అయిపోయారు. ఐఎమ్ లివింగ్ ఇన్ ద క్యాంపస్. ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ బీ ఇన్ ద క్యాంపస్. ఈ మధ్యలో ఈ లాస్ట్ ఐ థింక్ 5-6 ఇయర్స్లో జీవితం విలువ అందరూ తెలుసుకున్నారు. యా బతికిన రోజులు బాగా బతకాలి, తర్వాత మంచి గాలి బాగా బతకడం అంటే ఇదివరకు వేరు, గ్యాడ్జెట్లు, కార్లు. ఇప్పుడు అవన్నీ కాదు, మంచి గాలి మంచి నీరు ఉంటే అది పెద్ద 10,000 అన్నట్టుంది కదండి. అవును కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు ఇక్కడ లివింగ్ చేసిన తర్వాత ఇదివరకు బెంగళూరు మీరు వచ్చారనుకోండి, యు ఆర్ ఫ్రమ్ నిజామాబాద్, మీ నిజామాబాద్ మీ యూ షుడ్ నో ద లైఫ్, యూ షుడ్ మైగ్రేట్ టు బెంగళూరు, ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అది ఇది వాళ్ళు అనేవాళ్ళు, మీ ట్రాఫిక్ చచ్చిపోతున్నాం మీ ఇంటికి వచ్చేదానికంటే, మీరు ఆల్ కంట్రీ గైస్ యూ డోంట్ నో ఎనీథింగ్ అని మేము రిడిక్యూల్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తే మోర్ దాన్ 1 day వీ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ బికాస్ దట్ సమ్ సఫికేటింగ్ ఫీలింగ్. ఒక 2 రోజులు ఉన్నాం అనుకోండి, తెలుస్తుంది తేడా అయితే మీకు. ఏడిపే వస్తుంది. ఆ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్కి 2.5 గంటలు వెళ్తే అసలు యూ ఫీల్ లైక్ క్రయింగ్ ఇన్సైడ్ ద వెహికల్. ఇంకా ఏం చేయలేరు. అవునవును, చాలా బెంగళూరు బాబాయ్. కాదు, రివర్స్లో వెళ్ళినప్పుడు అర్థమైంది, అక్కడ ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసారు కదా సార్, అవును. మీకు చుట్టూ కనెక్టివిటీ ఎలా ఉంది సిటీకి రావడానికి? అంటే మామూలు దైనందిన డైలీ పనులు చేసుకోవడానికి వాటికి? నియరెస్ట్ జగపేట. ఇట్ ఈస్ ఓన్లీ 7 to 8 minutes. యూ హ్యావ్ రిలయన్స్ స్మార్ట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్, ఆల్ ద క్లినిక్స్. డెవలప్ అవుతుంది సార్ ఏరియా అంతా. బ్లడ్ టెస్ట్ క్లినిక్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్ ఉన్నాయి. ప్లస్ యువర్ విజయవాడ ఈజ్ హార్డ్లీ వన్స్ 6 lane అయిపోతే హార్డ్లీ 45 minutes. తర్వాత మీకు అమరావతిలో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి 40 minutes. ప్లస్ ఇంకొక మేజర్ డెవలప్మెంట్ బ్రహ్మోస్ అని చెప్పి మీరు వినే ఉంటారు, ఆ మిసైల్ ఫ్యాక్టరీ. సో జయంతిపురం ఈజ్ ఐడెంటిఫైడ్ విచ్ ఇస్ 15 minutes ఫ్రమ్ అవర్ అలకనంద ఈజ్ ఐడెంటిఫైడ్. వన్స్ దట్ కమ్స్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ హాస్పిటల్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ప్లస్ మా గేట్ దగ్గరే వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ పాలిక్లినిక్, ఎందుకంటే ఇట్స్ ఆల్ డెవలపింగ్. మనకు అర్థమవుతుంది ఇది పర్మనెంట్ హోమ్గా పెట్టుకోవడానికి చాలా మందికి, కరెక్ట్, వెకేషన్ హోమ్గా చాలా మందికి, కరెక్ట్, ఇన్వెస్ట్మెంట్గా చాలా మందికి, కరెక్ట్. ఏ కోణ నుంచి చూసినా కూడా ఇట్స్ అ వెరీ డిజైరబుల్ లొకేషన్. బికాస్ రివర్ ఫ్రంట్ అసలు యూఎస్లో ఎలా ఉంటాయి సార్ అసలు ధరలు? లేక్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్ వ్యూస్ అంటే అసలు పేలిపోతాయి. చాలా మంది ఫ్లోరిడాలో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇక్కడ కొన్నారు. అదర్ డే ఇది ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఉంది అలకనంద. ఫ్లోరిడాలో సెటిల్ అవుదాం అనుకున్నాం, కానీ సెర్చ్ చేస్తా అంటే రివర్ ఫ్రంట్ ఇండియాలో ఉంటుంది, ఆంధ్రాలో అనుకోలేదు, కొన్నాము అని చెప్పి దే జస్ట్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఎక్స్పీరియన్స్. యూ విల్ బి షాక్ టు నో 1 lakh views in 3 days టెస్టిమోనియల్కి. వాళ్ళు ఊరికే టెస్టిమోనియల్ ఇచ్చారు నా యూట్యూబ్ ఛానల్లో. నార్త్ కేరళ టు కృష్ణా రివర్ అని చెప్పి టెస్టిమోనియల్. It has gathered 1 lakh hits in 3 days. మేమే ఆశ్చర్యపోయాం. So we are thinking different options. Florida అనుకున్నాం, Texas అనుకున్నాం. Every state here, of course every location for that matter will have pros and cons. So Florida heat ఎక్కువ, Dallas కూడా heat ఎక్కువ, drastic weathers. Even Pennsylvania నుంచి ఇక్కడ మూవ్ అయినప్పుడు కూడా we wanted to have a better weather than there. స్నో అంత ఎక్కువ కదా అక్కడ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు pollen ఉంటుంది. 3 of them will suffer with the pollen allergies from February to May or something. ఎందుకంటే దే స్పోక్ దేర్ మైండ్ అండ్ దే స్పోక్ వై దే చోజ్ అలకనంద. మాకే ఆశ్చర్యం వేసింది. 1 lakh హిట్స్ టెస్టిమోనియల్కి ఏంటి అసలు, దట్టు 10-minute వీడియో. అది టెస్టిమోనియల్ ఎవరో 1-2 నిమిషాల కంటే ఎక్కువ చూడరు. సరే, ఈ రివర్ ఫ్రంట్ అన్నారు కాబట్టి ఇది ఒక కామన్ క్వశ్చనే. రివర్ యొక్క ఆ పవిత్రతని, క్లెన్లీనెస్ని, హైజీన్ని ప్రిజర్వ్ చేయడానికి మీరు మీ కమ్యూనిటీలో అక్కడ ఏమన్నా రూల్స్, లాస్ అన్నీ పెట్టారా? బికాస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ వెన్ సివిలైజేషన్ టేక్స్ ఓవర్. మీకు తెలుసు కదా సార్. అండ్ మనం అందరూ డిసిప్లిన్డ్గా ఉండరు, కొంతమంది ఉంటారు. అవును, మేమేం చేసామంటే ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాం. టోటల్ మై ఫెసిలిటీస్ ఆర్ అండర్ గ్రౌండ్. రైట్ ఫ్రమ్ స్టామ్ వాటర్, రెయిన్ వాటర్ వెళ్ళినప్పుడు దెర్ ఇస్ ఏ స్టామ్ వాటర్ డ్రైన్. రెయిన్ వాటర్ ఈజ్ నో హార్మ్, ఎందుకంటే రెయిన్ వాటర్ అనేది ఇక్కడ పడింది ఎలాగో రివర్లోకి వెళ్ళిపోద్ది, ఎక్కడికో చాడు. సో రెయిన్ వాటర్ ఈజ్ finally channelized back to the river regarding the river water. Underground drainage channels we are trying to develop. So either you'll have a soak pit for individual villa and eventually you'll have a sewerage treatment mini plants untai. Every 2 blocks oka plant untadi, biodegradable sewerage treatment plant. That is second. Electricity is underground. Fiber optical is everything like any other villa project in Hyderabad. We are underground. అంటే ఇక్కడ రివర్ ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. దాంతో అట్లా ఉండేదలకి ఏమవుద్దంటే there is no chance of you polluting the river. Plus we are developing that 3 kilometer river front with lot of sit outs, then restaurants, then yoga decks. So we would like to maintain that like a pristine place, because the trump card of my project is ప్రతి వాళ్ళు ఎక్కడున్న లేఅవుట్లో చాలా మంది తెలియక ఫ్రంట్లో ప్లాట్ ఉందా, ఫ్రంట్లో ప్లాట్ అందరికీ నవ్వుతా నేను. ఫ్రంట్లో ఉన్నా కానీ 330 అడుగులు వెనక ఉండాలి. రివర్ దగ్గరికి వెళ్తేనే మీకు కనిపిస్తుంది, రివర్ కింద ఉంది. సో
you are always dying to come to the river. That means river is the key for me to keep it clean. So it is my responsibility to keep it absolutely clean, which is what we are doing. సో 880 ప్లాట్స్ అంటే Phase 1 లో. వెరీ Phase ఫేజ్ 1 one. లో వెరీ వెరీ బిగ్ అండ్ ఇంకా మీరు ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అయిపోతే టోటల్ ఒక 1800 యూనిట్స్ ఉంటాయి. 1800 యూనిట్స్ అంటే ఆ మెయింటెనెన్స్ అంటే మీరే చూసుకుంటారా Total, డౌన్ ద లైన్? yeah. అంటే ఒక 5 ఏళ్లలో అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత వీల్ ఫార్మ్ ఏ సొసైటీ అండ్ పాస్ ఆన్ టిల్ ద సొసైటీ ఇస్ ఫార్మ్డ్, టిల్ ఐ ఫినిష్ ద ఫేజ్ 3 యాజ్ ఎ డెవలపర్ నేనే మెయింటైన్ చేస్తాను. వీ చార్జ్ మెయింటెనెన్స్ ఫీ ఫస్ట్ 6 months ఫ్రీ, తర్వాత మెయింటెనెన్స్ అది కూడా బైలాస్లో రాస్తాం. సో దట్ ఏమవుతుందంటే చాలా రియల్ ఎస్టేట్ మంచిది ఎక్కడ ఫీల్ అవుతాయి అంటే ఒక బిల్డింగ్లో ఒక 20 మంది పే చేస్తారు, 10 మంది పే చేయరు. ఆ 10 మంది పే చేయట్లేదని నోటీస్ బోర్డులో పెట్టారనుకోండి, మిగతా 20 మంది మేమే పిచ్చోళ్ళం ఎన్నాళ్ళు చేయట్లేదని వాళ్ళు ఆపేస్తారు. చివరికి దట్ కాంప్లెక్స్ విల్ గో టు డాగ్స్. మేము ఇక్కడ ఎట్లా చేస్తామంటే 6 months ఫ్రీ, దేర్ ఆఫ్టర్ యూ హావ్ టు పే. ఇఫ్ యూ డోంట్ పే ఐ కెన్ స్టాప్ యూ ఎట్ ద గేట్ అంటే వాళ్ళు సైన్ చేస్తున్నారు, ఎస్ యూ కెన్ స్టాప్ మీ ఎట్ ద గేట్ అని. ఓహో, అంత డిసిప్లిన్డ్గా అందరూ. అది కొంటారు, లేకపోతే వీ డోంట్ వాంట్. అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ యూఆర్ స్ట్రెస్ ఫ్రీ. And people know their responsibility. That see, once you pay, you can demand on me. What is this nonsense? You are not maintaining and demand చేయొచ్చు మీరు. కరెక్ట్, అంతే కదా సార్. సో అంటే ఈ ప్రాంతం ఆల్మోస్ట్ ఇది స్వయంభూగా ఇది వచ్చిన తర్వాత చుట్టూ అన్ని ఈ కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసాక ఆటోమేటికలీ అక్కడికి వచ్చే వాళ్ళు కూడా అటువంటి ఒక ఎడ్యుకేటెడ్ క్లాస్ అండ్ మంచి జీవితం అంటే ఒక విలువ తెలిసే వ్యక్తులందరూ వచ్చి ఉండే ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఇది. అదే లోపల మాకు ఆనందం ఏంటంటే వరల్డ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అలకనంద అనేది లోపల ఆనందంగా ఉంటుంది అది. అండ్ వేర్ లైఫ్ రీస్టార్ట్స్, అంతే కదా సార్? అవును, లైఫ్ రీస్టార్ట్స్. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషను, అసలు భూమిగా జాగా దొరికితే చాలు, చెట్టు దొరికితే మనం పొంగిపోతాం. అలాంటి వాతావరణం నుంచి హాయిగా మొత్తం పచ్చని 50,000 రకాల మొక్కలు నాటుతున్నారు అక్కడ. 50 varieties of fruits and vegetables. 50 varieties of fruits and vegetables కాకుండా మీ హెర్బ్స్ అండ్ ఇవి అవన్నీ కూడా 40,000 రకాల మొక్కలు అని చెప్పారు. అది ఔషధ గుణాలు ఉండే మొక్కలు. సో ఇంకేం కావాలి అందరికీ? మంచి గాలి, చక్కటి రిక్రియేషన్, ఎంజాయ్మెంట్ అండ్ పెట్టుబడిగా ముందుకు రావచ్చు. పర్మనెంట్ హోమ్గా సాహసించే వాళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ ఉండిపోవచ్చు. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్లలో డెవలప్ అవుతుంది ఏరియా. అలకనంద రివర్ ఫ్రంట్ విత్ అ వెరీ ఎస్థెటిక్ నేమ్ సార్. మీరు యూ క్యాప్చర్ ద ఎసెన్స్ విత్ ఇన్ నో టైం. నేను చెప్పిన దాంతోనే మీరు మొత్తం ఎసిమ్యులేట్ చేసుకున్నారు. నా కళ్ళకు మీరు కళ్ళ కట్టినట్టు చూపించారు సార్ మాకు. బికాజ్ మీరు చెప్తుంటే ఐఎమ్ ఏబుల్ టు సీ ఎంత అసలు అందమైన మోడల్స్ కూడా ఇచ్చారు మీరు. మీ బ్రోషర్లో చూసాం కదా మేము, ఈ బ్రోషర్లో చూసారా? ఏంటంటే ఒక్కొక్క మోడల్ ఇల్లు కట్టుకోవడానికి మనకి చాలా స్టైల్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి, బట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ మనకి కాంప్రమైజ్ కాకుండా. అండ్ అఫ్ కోర్స్ పర్యావరణవేత్తలకి, బాధపడే వాళ్ళకి అయ్యో నాది అక్కడ ఉంది, మనం వెళ్ళి అక్కడ ఉండడం మొదలు పెడితే జంతువులు ఏం చేస్తాయి, లేకపోతే చుట్టూ ఉండే అడవి సంపద ఏమవుతుంది, ఇవన్నీ కాదు. అక్కడ మెయింటైన్ చేయడానికి కూడా మీరు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో దట్ ఎక్కడా కూడా నదికి భంగం కలగకుండా, సో గౌరవిస్తూ నదిని. అలా కొంతమంది లింగ ప్రతిష్టాపన, కోట్లింగాల టెంపుల్ ఉంది, వీఆర్ ఫెసిలిటేటింగ్ ఫర్ పీపుల్ టు లింగ ప్రతిష్టాపన చేస్తే జీవితం ధన్యం వద్దంటారు జీవితంలో ఒకసారి. దట్ ఈస్ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్, వీఆర్ కోఆర్డినేటింగ్. సో క్లబ్ హౌస్లో ఉండి లింగ ప్రతిష్టాపన చేసి దే ఆర్ ఫీలింగ్. అండ్ ఆఫ్ కోర్స్ అన్నిటికంటే చాలా ముఖ్యం, విజయవాడ ఎండలు తట్టుకోవడానికి 7 degrees మనకి మామూలు టెంపరేచర్ కంటే తక్కువ ఉండడానికి వీలుగా మొత్తం అంతా అక్కడ మొక్కలు వృక్షాలు నాటుతున్నారు కాబట్టి ఆటోమేటికలీ అక్కడ అంతా ఆ విధంగా చల్లని ప్రదేశం. అవును, what we call home, where life restarts. Thank you, sir. Thanks. Thank you very much, Chaudhary garu. Namaskaram. Alakananda Riverfront, where life restarts.